నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. ఈరోజు అంతర్యామిలో భాగంగా జీవనలయ. ఏది చూసినా దృష్టికి గోచరించే విషయాలు రెండు: ఆది, అంతం. జీవితంలోని వ్యతిరేకతలు, విశ్వంలో సమతుల్యతకు అవసరం. శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. విశ్వంలో నిరంతరాయంగా సాగే లయ. ఉనికిలో రాత్రి లేనిదే పగలు లేదు. అదేవిధంగా జీవితంలో ఇతర విషయాలు కూడా: జననం, మరణం, స్త్రీ పురుషులు, శిఖరాలు, లోయలు, మంచి చెడులు, శీతోష్ణాలు, సానుకూల ప్రతికూలతలు అన్నీ ఒకదానికొకటి భిన్నంగా అనిపిస్తాయి. అయితే అవి పరస్పర ఆధారితాలు, అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయితే అదే విశ్వ సామరస్యం. దీన్ని సృష్టిలో శివుడి కంటే గొప్పగా వేరెవరు వివరించలేరు. లేనిది ఏదైతే ఉందో అదే శివ. ఐక్య భావన రూపానికి మూర్తి భవించిన స్వరూపం. నారీశ్వర శరీరత్వం. స్త్రీ పురుష శక్తుల కలయిక. కోపం కరుణల మిశ్రమం. ఈ చైతన్యంతో కూడిన సంతులనం లేకపోతే జీవితం గందరగోళమని శివుడు భక్తులకు గుర్తు చేస్తుంటాడు. రాత్రి పగలు లేకపోతే జీవితం నిస్తేజం. స్త్రీ లేకపోతే పురుషుడు అసంపూర్ణం. భిన్న ధృవాలుగా గోచరించిన వారు ఒకటే. చావు లేకుండా పుట్టుక ఎందుకుండదని మనిషి మనసు తరచు ఉద్రేకపరుస్తుంది. ఆ రెండు వేర్వేరు కాదనే మర్మాన్ని మనిషి గ్రహించాలి. ప్రతి పుట్టుక చావును మోసుకొస్తుంది. ప్రతి చావు కొత్త జన్మకు ఊపిరిపోస్తుంది. శివుడు మానవ పరిణామ శిఖరానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. లోక విదితం చేసేందుకు జీవితంలో అదే అంతిమం. ఆ క్రమంలో 112 ధ్యాన మార్గాలను శివుడు సప్త ఋషులకు అందించాడు మానవాళికి చేరేందుకు. అందుకే శివుడు ఆదియోగి, ఆది గురువు. రూపుదాల్చిన జీవం మరణంతో రూపం లేకుండా పోతుంది. శివ అంటే రూపం లేకపోవడం. అందుకే శివాలయాల్లో ఆయన ఒక రూపంతో కాకుండా శివలింగంగా సాక్షాత్కరిస్తాడు. ఏకత్వం అనే ఆలోచన గురించి భారతీయ ఋషులు ఎప్పటి నుంచో ఉద్ఘాటిస్తున్నారు. వివిధ రూపాల్లో జీవితాన్ని గ్రహించేవారు తమ అంతర్గత వాస్తవికతకు దూరమవుతారు. ఈ లోని ప్రపంచం, దేవతలు, వేదాలు, జీవులు అన్నీ అంతరంగంలోని ఒక భాగమేనని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతుంది. వివిధ వాయిద్య పరికరాలు, భిన్నమైన స్వరాలు కలిగి ఉన్న అన్నీ కలిసి అందమైన శ్రావ్యమైన సంగీతాన్ని అందిస్తాయి. అర్ధనారీశ్వర శరీరత్వంలో శక్తి స్త్రీత్వం, శివుడు పురుషత్వం. కానీ రెండు విడదీయరాని విధంగా కలిసిపోయి ఒక సామరస్యంతో ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ ఆ లక్షణాలు ఉంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకమైనవైన సక్రమమైన రీతిలో పనిచేసే అవకాశం కలిగిస్తాయి. ప్రకృతికి విరుద్ధంగా కదిలితే మనిషి సంతోషానికి దూరంగా, దయనీయంగా మారతాడు. పరిస్థితిని చేసుకోవాలనే హెచ్చరికగా భావించి సమతుల్యం సాధించాలి. దయనీయమైన పరిస్థితి, సంతోషం వేరు కావు. సంతోషం లోపించినప్పుడే దయనీయమని భావించాలి. విడదీసి చూసే మనసును పక్కన పెట్టినప్పుడే మనిషి మొత్తంగా ఐక్యభావంతో చూడగలుగుతాడు. వైవిధ్యం, ఏకత్వం రెంటిని శివుడిలో చూడగలం. అదే పరమశివుడి ప్రత్యేకత అని మంత్రవాది మహేశ్వర్ గారు రాసిన అంతర్యామి ఇదన్నమాట ఈరోజు సంబంధించిన అంతర్యామి జీవనలయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.